ఏమి చేయలేకపోతున్నాడు అన్నట్లుగానే ఉంటాయి ఆ మాటలు. కనుక దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది ఏమిటి అని అంటే పాపమే. అర్థమవుతుందా? మన పాపము మనల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది, అడ్డుగోడ అయిపోయింది. తర్వాత కీర్తనల గ్రంథం 38:4. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి, మన దోషాలట మన తల మీద పొర్లిపోయినాయంట. మనం చేసిన ప్రతి పాపములు కూడా తల మీదగా పొర్లిపోయేంతగా, అంత భయంకరంగా ప్రతి మనిషి కూడా మోయలేని బరువు వలె అవి ప్రతి మనిషి మీద మోపబడి ఉన్నవి అని కీర్తనలో మనం చూస్తాం. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది అంటే సాతాను మనపై నేరారోపణ చేయటానికి కారణమైంది. అది అవకాశం తీసుకుంటా ఉంది. అంటే ఈ మనిషి పాపం చేస్తున్నాడు కనుక ఈ మనిషి మా తాలూకా అని సాతాను ఆ మనిషిని తన వైపుగా లాక్కున్నట్టుగా. అంటే దేవుడేమో వదిలిపెట్టేశాడు ఆ మనిషిని. ఎందుకు వదిలిపెట్టాడు? పాపములను బట్టి వదిలేశాడు. అప్పుడు సాతానికి అవకాశం కదా, అదేమంటది, ఈ అబ్బాయి మా అబ్బాయే అంటది. ఇవన్నీ గొడవంతా లేకుండా యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే 1 యోహాను 3:4 చూడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. తర్వాత మనము ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరి రక్తం ద్వారా? యేసయ్య రక్తం ద్వారా. అంతకు ముందర మనము దేవునికి దూరంగా ఉన్నాం. సాతాను కూడా అవకాశంగా తీసుకుంది. ఇతను నావాడు, ఇతడు నేను చెప్పిన పనులే చేస్తాడు అంటే దేవునికి మనిషికి మధ్యలో ఒక అడ్డుగోడలాగా పాపము వచ్చేసరికి సాతాను ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంది ప్రతి మనిషి మీద. అటువంటి అవకాశాలు ఇవ్వకుండా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించి ఆ ప్రియ కుమారుని రక్తము ద్వారా ప్రతి పాపము నుండి ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేయటానికి సిలువలో ఆయనను నలగా గుర్తించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. స్వయంగా దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపి మనందరి కొరకు, మనందరి విడుదల కొరకు, పాపము నుండి విడుదల కొరకు ఆయన సిలువలో మనందరి కొరకు మరణించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతున్నాయా నా మాటలు? కనుక ఆ రక్తము, యేసు రక్తము ఎందుకొరకంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనుషులందరి కొరకు. అర్థమవుతుందా? కనుక ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి
మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు? ఈ శిలువ ధ్యానాల్లో మనము ఈ లెంట్ డేస్ లో 40 రోజులు ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు బోధించుకుంటూ ఉన్నామంటే, వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసం పెరిగిద్ది. విశ్వాసము పెరిగితే ఏమొస్తుందంటే భక్తి వస్తుంది. విశ్వాసము పెరుగుట వలన దేవుడు అంటే భయం వస్తుంది. విశ్వాసము పెరుగుట వలన మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు మనము పొందుకుంటాం. స్తోత్రం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనిషి చేయలేనిది దేవుడు చేయగలడు అనే భావనలోనికి తీసుకుని వస్తుంది. స్తోత్రం. అదేదైనా మనుషులు వదిలేసింది దేవుడు పట్టుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం చాలా మనం ఈ మందిరంలో చాలా సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అది ఏదైనా సరే, అది ఎంత భయంకరమైనదైనా సరే, చనిపోతారు అన్న మనుషుల్ని కూడా దేవుడు ఆయన లేపిన విధానాన్ని మనం చాలా చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్లు అయితే ఇక బ్రతకరు అని అంటే, దేవుడైతే నేను బ్రతికిస్తాను అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మొన్న మూడు సంవత్సరాల క్రితం నుంచి మనము చాలా మేము ఫోన్లో మేము చాలా ప్రార్థనలు చేస్తున్నప్పుడు చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఎందుకు అంటే యేసు రక్తం ఏం చేస్తుందంటే వాళ్ళని శుద్ధి చేస్తుంది. అంటే స్వస్థత ప్లస్ శుద్ధి, అంటే పాపము నుండి విడుదల. ఎప్పుడైతే మానవుని యొక్క పాపం నుండి విడుదల చేస్తుందో వెంటనే అతనికి వచ్చేది ఏమిటంటే స్వస్థతే. ఆమేన్. కనుక అలాగా యేసు రక్తము ప్రతి ఒక్క పాపమును కడిగి వేయటానికి అది ఎంతగానో ఉపయోగపడతా ఉంటుంది. అంటే దేవుడికి మనుషులకు మధ్యలో ఉన్న ఆ వైరాన్ని తీసివేసి సన్నిహితంగా దేవుని దగ్గరికి మనుషులను తీసుకురావటానికి ఆ రక్తము ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? రక్తము మనుషుల్ని అనగా మనల్ని దేవునికి సన్నిహితులుగా చేయటానికి ఆ రక్తమే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. వినండి. కనుక ఒక మాట చెప్తాను మీకు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20-21-22. స్లోగా చదవండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచటానికి తండ్రి అభిష్టమాయన. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టడానికి దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. అంతకు ముందర మనం ఎంతగా దూరస్థులమై ఉన్నా కూడా, దేవుడంటే పట్టనట్టుగా ఉన్నా కూడా, అంతకు ముందర విరోధ భావంగా మనం ఎన్నో దుష్కార్యాలు చేసినా కూడా, అంతకు ముందర దేవుని సన్నిధానానికి వ్యతిరేకంగా మనము తిరిగినా కూడా,
దేవుడు అంటే ఇష్టం ఉండి ఉండనట్టుగా ఉన్నా కూడా వాటన్నిటి నుండి యేసు రక్తం ఏం చేస్తుందంటే సమాధానపరిచి దేవునికి మనుషులకు మధ్యలో స్నేహాన్ని చేసింది. స్తోత్రం. అంటే అటు దేవుని యొక్క చేతిని పట్టుకుని ఇటు మనిషి యొక్క చేతిని పట్టుకుని ఆ రెండు చేతులను యేసుక్రీస్తు ఏం చేశాడంటే కలిపాడు. స్తోత్రం. అలా కలపాలంటే దేవదూతల వల్ల కాదు, ఏ మనిషి వల్ల కూడా కానే కాదు. దేవుని హస్తము ఎవరు పట్టుకోగలరు? అర్థమవుతుందా? దేవుని హస్తం ఎవరు పట్టుకోగలరు? ఎవరి వల్ల కాదు, దేవదూతల వల్ల కాదు, ఎవరి పరిశుద్ధుల వల్ల కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ వల్ల కానే కాదు. దేవుని హస్తం ఎవరు పట్టుకోవాలంటే దేవుడే పట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తము దేవుని కుమారుడైన యేసయ్య యేసుక్రీస్తు మాత్రమే పట్టుకోగలడు. ఆయన ఈ చేతిని పట్టుకుని ఈ చెయ్యిని పట్టుకోగలడు. ఎందుకంటే ఆయన మానవుడు కూడా, ఆయన దేవుడు కూడా, ఆయన దేవమానవుడు. ఆయన ఎంత దేవుడు అంత మానవుడు. అంటే 100% దేవుడు, 100% మానవుడు. అర్థమవుతుందా? 100% మానవుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. 100% దేవుడు ఆయన. కనుక దేవుణ్ణి పట్టుకునే ఆ సాహసం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ చేతిని ఈ చేతిని రెంటిని కలిపి సమాధానపరిచాడు. అలా సమాధానపరచడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన తనను తాను బలిగా సమర్పించుకున్నాడు సిలువలో. ఆయన రక్తము వలన ప్రతి మనిషికి కూడా పాప క్షమాపణ కలిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మనము ఆయన యందు విశ్వాసము ఉంచుట మాత్రమే. అలాగే విశ్వాసము ఉంచుట వలన మన పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు యేసయ్యను ఈ లోకములోనికి నా కొరకే పంపించాడు. యేసయ్య సిలువలో నా కొరకే మరణించాడు. ఆయన మరణము వలన నాకు జీవము కలిగింది. ఆయన రక్తము నా పాపములను శుద్ధి చేసింది. ఆయన రక్తము నా పాపములను కడిగివేసి నన్ను పరిశుద్ధపరిచింది, పవిత్రులుగా చేసింది. ఇప్పుడు దేవుని సన్నిధానములోనికి వెళ్ళటానికి నాకు అభ్యంతరము లేకుండా ఆయన రక్తం చేసింది. ఇదివరకు ఒక అభ్యంతరం ఉండేది, ఒక అడ్డుగోడ ఉండేది, పాపమనే అడ్డుగోడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ అడ్డుగోడలను కూల్చివేసి దేవుని దగ్గరికి అలా వెళ్ళటానికి ఆ రక్తమే కారణమైంది. స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్తము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యాన్ని ఇచ్చింది. అర్థమవుతుందా? అంతకు ముందర మనకంత లేదు. అంతకు ముందర ఆరాధించడానికి ఇజ్రాయేలీలందరూ వచ్చేవారు, కానీ ఆ చివరెక్కడో అక్కడ ఉండేవాళ్ళు, అక్కడెక్కడో ఉండేవాళ్ళు. దానికి అవతల కొద్దిగా అన్యులు ప్రదేశం ఉంటుంటుంది. అన్యులు వస్తే అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత కొద్దిగా లోపల ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు. ఇక్కడ మధ్యలో పరిశుద్ధ స్థలం ఉండేది, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అంటే ఎన్ని భాగాలు అవి? 4 భాగాలు. ఎంత అడ్డుగోడ! ఈ అతి పరిశుద్ధ స్థలము ఇక్కడ ఒక తెర ఉండేది. ఈ తెర ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించారో ఆ తెర లాగా చీలిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరుండేవారు? తండ్రి అయిన దేవుడు ఉండేవాడు ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో. ఆ తెర బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న దేవుని యొక్క సముఖాన్ని చూడలేకపోయేవాళ్ళు. ఎవరి వల్ల కాదు. యాజకులు కూడా చాలా భయంగా వచ్చేవాళ్ళు, చాలా భయంగా వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు పాపంతో కనుక ఉంటే ఈ పరిశుద్ధ స్థలంలోనికి వస్తే వారి పాపమును బట్టి ఆ పరిశుద్ధ స్థలంలోనికి అలాగా ఎంటర్ అవ్వగానే పాపమును బట్టి మరణించేవాళ్ళు. అందుకని ఇదివరకు యాజకులకు ఒక పెద్ద తాడు కట్టేవాళ్ళు చివరిదాకా.
దీనికి టైం ఇచ్చేవాళ్ళు. ఎంత ఎంత టైం పట్టింది ఆ రక్త ప్రోక్షణకి, అక్కడ ఉన్న పాత్రలకి అని టైము. ఆ టైంని బట్టి చూసుకుని 1 గంట అయింది రాలేదు, 2 గంటలు అయింది రాలే, ఇక ఏం చేస్తారంటే ఆ తాడును బట్టి లాగేస్తారు. తాడు ఇక్కడ నుంచి ఈ తాడు ఉంటుంది. అందుకని మీరు పాస్టర్స్ని చూస్తే అంగీ వేసుకుని ఆ తాడు ఉంటుంది కదా, అయితే వాళ్ళు ఇక్కడ కొద్దిగా వేసుకుంటారు, కానీ అది చాలా బారు ఉంటుంది, ఆ చివరి దాకా ఉంటుంది. ఏ మనిషి కూడా మళ్ళీ ఆ వ్యక్తిని లేకపోతే ఆ యాజకుడిని పట్టుకోవటానికి వెళ్ళి ఇక్కడ లోపలికి రావడానికి లేదు కదా, కనుక వాళ్ళు ఆ తాడుతో లాగేసేవాళ్ళు, బయటికి లాగేసేవాళ్ళు. అంత పవిత్రమైన పరిశుద్ధమైన స్థలం అది. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆ స్థలంలోనికి ప్రవేశించడానికి ఎవరికి అర్హత లేదు. పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించడానికే మనిషికి అర్హత లేదు. కారణము పాపం అడ్డుగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ అడ్డుగోడను తొలగించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 10, 19, 20, 21, 22 చదువుదాం. సహోదరులారా, నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఎందుకు ధైర్యం వచ్చింది అంటే ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడింది కనుక, మనము శుద్ధులమయ్యాము కనుక మనకు కొద్దిగా ధైర్యం వచ్చింది. అంత ముందర ధైర్యం లేదు. యేసయ్య కనుక మన కొరకు మరణించకపోతే దేవుని దగ్గరికి వెళ్తానికి కూడా మనకి అంత లేదు. అయితే దేవుడు తన కుమారుని ద్వారా మరలా ఈ పాప క్షమాపణ నిమిత్తము సిలువలో తన కుమారుణ్ణి నలగొట్టబడటము ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే మనుషులందరి పాపములను బట్టి వారి పాపములు తీసివేయటానికి తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. నేను ఒక చిన్న సంఘటన చెప్పి ముగించేస్తా. ఏమిటంటే, ఒకసారి ఒక తండ్రి స్విచ్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు. స్విచ్ మ్యాన్ అంటే ట్రైన్స్ వెళ్ళేటప్పుడు పట్టాలు లాగేదానికి, సిగ్నల్స్ ఇచ్చేదానికి అక్కడ మధ్యలో క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్ దగ్గర స్విచ్ మ్యాన్ ఉంటాడు. ఆయన ప్రతిదీ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి అది వినాలి. విని వెంటనే ట్రైన్ ఎటు వస్తుందో, ఏ లైన్కి ఇవ్వాలో, ప్లాట్ఫామ్ ఎటు ఉందో, ఏ ప్లాట్ఫామ్కి ఇవ్వాలో ఆయన చేయాల్సిన పని అది. ఆ టైంలో ఏమైందంటే, తన కుమారుడు ఆ రోజున సెలవని చెప్పి నాన్నకు నేను అన్నం ఇచ్చొస్తాను అని చెప్పి తన కుమారుడు సొంతగా టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళాడు నాన్న దగ్గరికి. వెళ్తే నాన్న, అరే నువ్వు వచ్చావంటే అమ్మ రాలేదా అంటే, రాలేదు నన్ను పంపింది అన్న. తండ్రి కూడా భలే సంతోషపడ్డాడు, నా కుమారుడు చాలా ఎదిగిపోయాడు అన్నట్టుగా. తర్వాత భోజనం చేస్తూ ఉన్నాడు. భోజనం చేస్తూ ఉంటే భోజనం చేసే స్థితిలో ఈయనున్నాడు. కుమారుడేమో ఆడుకుంటూ ఆ క్యాబిన్లో లోపల ఒక ముళ్ళ చక్రం లాగా ఉంటుంది. అంటే ఇట్లా లాగినప్పుడు పళ్ళ చక్రం అంటారు. ఆ పళ్ళ చక్రానికి మధ్యలో కుమారుడు అలాగా ఉండిపోయాడు, రాలేకపోతున్నాడు. మధ్యలోకి వెళ్ళిపోయి అటు పడిపోయాడు, జారి పడ్డాడు ఏమో మొత్తానికి. ఈయన ఫోన్ వచ్చింది సడన్గా. తింటున్నవాడు లేచి ఫోను ఎత్తితే అట్నుంచి ఎక్స్ప్రెస్ వస్తుంది. అది ఎక్స్ప్రెస్ అంటే మనకు తెలుసు, కనీసం 3,000 మంది 4,000 మంది ఉంటారు. చాలా భోగ్యాలు ఉంటాయి. ఇక ఏం చేయాలా? కుమారుడి కోసం చూస్తే కుమారుడు లేడు. అటు ఇటు చూస్తా అక్కడ కిందకట్టు చూస్తే కింద పళ్ళ చక్రం మధ్యలో పడిపోయినాడు. నానా అని అరుస్తున్నాడు. ఆయన కోసం దిగి వాడిని బయటకు లాగటానికి ఈయనకి టైం లేదు.
అదేమో ట్రైన్ వచ్చేస్తుంది దగ్గరికి. ఏం చేయాలా? ఈయన సిగ్నల్ ఇవ్వాలి కరెక్ట్గా. ఆయన సిగ్నల్ ఇచ్చి ఆ పళ్ళ చక్రాలు లాగితే పట్టాలు రెండు అతుక్కుపోతాయి. ఆ పట్టాలు ఇలాగా అతుక్కోకపోతే ట్రైన్ పడిపోద్ది. అంటే దారిని పక్కకి చేయటానికి అట్లా లాగుతారు. లాగినప్పుడు ఆ పట్టాలు రెండు జరుగుతాయి. వారికి కావాల్సిన లైన్లోకి వెళ్ళిపోద్ది ఆ ట్రైన్. ఇప్పుడు అది లాగితే ఈ పళ్ళ చక్రం ఏమవుతుందంటే అటు తిరగగానే పళ్ళ చక్రం మధ్యలో ఉన్న తన కుమారుడు ఏమవుతాడంటే నలిగిపోతాడు, సగం అయిపోతాడు. ఏం చేయాలా? తన కుమారుణ్ణి పోగొట్టుకోవాలా? లేకపోతే 3-4 వేల మంది ప్రయాణికుల్ని పోగొట్టుకోవాలా? కళ్ళు మూసుకున్నాడు, ఒక్క క్షణం లాగేశాడంతే. వాళ్ళందరి కోసం కుమారుడు నలిగిపోయాడు, చచ్చిపోయాడు. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్, ఉదాహరణగా చెప్పింది జరిగింది కాదు. కానీ జరిగిన కథ ఏమిటంటే అందరి కొరకు తన కుమారుణ్ణి నలగగొట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఉదాహరణకి నేను చెప్పిన సన్నివేశం. ఇది ఒక కథలాగా మీకు అర్థం అవ్వాలని. ఆదాము మొదలుకొని సృష్టి అంతము వరకు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపముల నిమిత్తము యేసయ్యను తండ్రి అయిన దేవుడు ఈ లోకములోనికి పంపించాడు. ఎందుకంటే మనల్ని అందరినీ రక్షించుకోవటానికి. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. రక్తము యొక్క విలువ అది. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాస్కులు తీసేయండి, ఇబ్బందిగా. ఇప్పుడేం కరోనా ఏం లేదు. మాస్కులు అందరు తీసేసి కూర్చోండి ఫ్రీగా. ఒక 5 నిమిషాల్లోనే అయిపోద్ది. ఆరాధన పాడిన తర్వాత టక్కుగా ముగింపు ప్రార్థన. ఇంకేం తీసుకోను. ఈలోపు కూలింగ్ వాటర్కి వెళ్ళారు. మామూలుగా ఉన్నాయి కానీ కూలింగ్ ఇందాక పంపిస్తే లేవంటే ఇప్పుడు తీసుకుని వస్తారు. మీ వద్దకి నీళ్లు కూడా వస్తాయి. ఈ లోపల ఆరాధన పాట పాడదాం. మాస్కులు తీసేయండి, ఏం కాదు. ఫ్రీ అవుతారు కొంచెం. ఆత్మతో సత్యంతో మనం ప్రభుని ఆరాధిద్దాం.